ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ ఎండీ పదవికి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లెటర్ రాశారు జీవీ రెడ్డి. ఇకపై ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని జీవీ రెడ్డి చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ ఎండీ పదవికి మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామా చేశారైనా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, స్వాతి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యంతో దీంతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా కూడా జీవీ రెడ్డి రాజీనామా చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. జీవీ రెడ్డి వ్యవహారం కనుక చూస్తే ఆయన కొన్ని రోజుల క్రితం ఎండీ దినేష్ కుమార్ మీద, అంటే ఫైబర్ నెట్ చైర్మన్ ఎండీ దినేష్ కుమార్ ఏదైతే ఉన్నారో ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు, కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే ఏపీ ఫైబర్ నెట్ ని ముందుకు తీసుకెళ్లడంలో ఎండీ తీవ్రమైన వైఫల్యం ఉంది. కొంతమంది అధికారులు కూడా ఎండీతో కలిశారు. ఎండీ వైఫల్యం వల్ల ఇది ముందుకు వెళ్ళటం లేదు, కొత్త కనెక్షన్లు కూడా ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి రావడం లేదన్న అభిప్రాయాన్ని ప్రధానంగా జీవీ రెడ్డి వ్యక్తం చేశారు. తర్వాత జీవీ రెడ్డిని కన్సర్న్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి వివరణ అడగటం, పూర్తి సమాచారంతో కూడిన వివరణ ఇవ్వాలని చెప్పడం, ఎండీని పిలిపించి మాట్లాడటం, తర్వాత జీవీ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయినా కూడా జీవీ రెడ్డి ప్రస్తుత పరిణామాలతో కొంత సాటిస్ఫై అయినట్టుగా కనపడలేదు. తాను చేసిన వ్యాఖ్యల మీద ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ అవ్వాలని పరిస్థితి ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. ఇవాళ నిన్న కూడా దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది. జీవీ రెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నారు, ఏ క్షణంలోనైనా రాజీనామా చేయొచ్చని. అయితే ఈ రోజు ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి ఆయన మంచి సేవలు అందించారు. ఎలక్షన్ టైంలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు గత కొద్ది కాలంగా. అయినప్పటికీ కూడా ఆయన చేసిన విమర్శల విషయంలో ఆయన ప్రభుత్వం నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమైందన్న ఆలోచనలో జీవీ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన ప్రాథమిక సభ్యత్వానికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. జనరల్ గా ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కేవలం సంస్థకు సంబంధించి, అంటే ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దానికే రాజీనామా చేసే పరిస్థితి ఉంటుంది. కానీ పార్టీ కూడా రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు కాబట్టి ఆయన పార్టీ మీద కూడా కొంత అసంతృప్తితో ఉండే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక న్యాయవాద వృత్తిలో ఆయన బేసిక్గా అడ్వకేట్ కావడంతో న్యాయవాద వృత్తిలోనే కంటిన్యూ అవుతానని కూడా జీవీ రెడ్డి ప్రకటించారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ గా చూడొచ్చు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆయన జీవీ రెడ్డి చైర్మన్ పదవి తీసుకున్నారు. అధికారులు వాళ్ళ విభేదాలు వచ్చి సంస్థ ముందుకు వెళ్ళటం లేదని విమర్శలు చేశారు. ప్రభుత్వం దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఆయన ఫర్దర్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద టీడీపీ వర్గాలు ఏ రకంగా రియాక్ట్ అవుతాయి, కన్సర్న్ మినిస్టర్ ఏ రకంగా రియాక్ట్ అయ్యి ఏ రకమైన రెస్పాన్స్ ఇస్తారనేది మనం చూడాల్సి ఉంది. ప్రశ్న, పార్టీ తరఫు నుంచి కూడా ఎవరు సంప్రదించలేదా? సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన. అంటే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం అంటే ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి ట్రావెల్ చేయడానికి పెద్దగా ఇష్టం లేని వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే జీవీ రెడ్డి ఆ రోజు ఐఏఎస్ అధికారి ఎండీ మీద చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థించారు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అధికారుల పనితీరు మీద ఇప్పటికే కొన్ని రకాలైన విమర్శలు వస్తున్నాయి. కొంతమంది అధికారులు సాక్షాత్తు సీఎంను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి కావచ్చు, కొంతమంది అధికారులు, అందరూ కాదు, కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైఖరి కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో జీవీ రెడ్డి వ్యాఖ్యలు చేశారు కాబట్టి అది ఏ రకంగా ముందుకెళ్తుంది, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మనం